హాయ్ స్టూడెంట్స్, మనం ప్రీవియస్ క్లాస్లో తావత్తుతో పదాలని నేర్చుకున్నాం. తర్వాత అక్షరం దా. ఈరోజు దావత్తు పదాలని ఎలా రాయాలి, ఎలా పలకాలో నేర్చుకుందాం. రెడీనా అంతా? సరే, చూద్దాం ఇప్పుడు ఒకసారి. చూడండి, దా ఒత్తుతో పదాలను పలుకుతూ అందంగా రాయండి. జర్నల్లో రాయండి. ఫస్ట్ వన్ గద్ద. గా దాకి దావత్తు. గద్ద అంటే ఈగలు. గద్ద అనే పక్షి చాలా పై వరకు ఎగురుతుంది. చూసే ఉంటారు కదా గద్ద, ఈగలంట. అద్దం. ఆ దాకి దావత్తు సున్నా. అద్దం. అద్దం మన రోజు తయారవుతాం కదా అద్దం ముందర, చూసుకుంటాం మనం ఎలా ఉన్నాము, అది అద్దం. ఎద్దు. ఏ దాకి కొమ్ము దావత్తు. ఎద్దు. ఎద్దు అంటే ఆక్స్. ఎద్దుల బండి. చూసారు ఎప్పుడైనా ఎద్దుల బండి? ఎద్దు. బొద్దింక. బాకి వత్వం దాకి గుడి దావత్తు సున్నా క. బొద్దింక. కోకరచ్. బొద్దింక. పెద్దలు. పాకేత్వం దాకి దావత్తు లాకి కొమ్ము. పెద్దలు అంటే ఎల్డర్స్. మనం పెద్దలు చెప్పిన మాట వినాలి. వాళ్ళు మన మంచి కోసమే చెప్తారు, మనం వాళ్ళ మాట విని గౌరవించాలి. ముద్దబంతి. మాకి కొమ్ము దాకి దావత్తు బాకి సున్నా తగ్గుడి. ముద్దబంతి అంటే మ్యారీగోల్డ్, ముద్దబంతి పూలు. ఈ వింటర్లో వస్తాయి అన్నమాట ముద్దబంతి పూలు. హద్దు. హా దాకి కొమ్ము దావత్తు. హద్దు. హద్దు అంటే ఇక్కడ రెండు అర్థాలు వస్తాయి. దేశ సరిహద్దులు అంటారు, అంటే బార్డర్స్. మన కంట్రీకి బార్డర్స్ ఉంటాయి కదా, అది హద్దు అంటారు. ఇంకా మనం హద్దు మీద రాదు అంటారు. హద్దు మీద రాదు అంటే పెద్దలు చెప్పింది వినలేదనుకోండి, హద్దు మీరినట్టు. హద్దు. మధ్యల. మా దాకిత్వం దావత్తు లా. మధ్యల అంటే అది ఇన్స్ట్రుమెంట్, డ్రమ్లా ఉంటుంది, ఇలా రెండు వైపులా వాయిస్తారు. మధ్యల. శుద్ధ. సాకి కొమ్ము దాకి దావత్తు. శుద్ధ చాక్ పీస్. అక్షరాలు దిద్దుతాం కదా చాక్ పీస్ తోటి, ముగ్గులేస్తారు చాలామంది. రద్దు. రా దాకి కొమ్ము దావత్తు. రద్దు అంటే క్యాన్సిల్ చేయటం, రద్దు చేయటం. గద్ద. అద్దం. ఎద్దు. బొద్దింక. పెద్దలు. ముద్దబంతి. హద్దు. మధ్యల. శుద్ధ. రద్దు. ఈ విధంగా పలుకుతూ జర్నల్లో రాయండి. రేపు ఈ పదాలతో వాక్యాలు నేర్చుకుందాం. మళ్ళీ కలుద్దాం. బాయ్.